హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పాస్ల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధించిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏదైతే ఈ పాసుల విషయంలో ఇటు ఎస్ఆర్హెచ్ కి అలాగే యాజమాన్యానికి హెచ్సీయూకి మధ్య వివాదం తలెత్తుతుందో దీని ఎఫెక్ట్ రాబోయే మ్యాచ్లపై ఏమైనా పడే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సీరియస్ వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా టికెట్ల విషయంలో హైదరాబాద్లో 9 మ్యాచ్లే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్లు జరిగినా కూడా టికెట్ల వివాదం అనేది తీవ్ర గందరగోళానికి తెరదీపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నిన్న ఒక లేఖ మెయిల్ ద్వారా ఒక లేఖ బయటికి రావడం జరిగింది. హైదరాబాద్ సన్ రైజర్స్ సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ శ్రీనాథ్ పేరుతో ఒక మెయిల్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావుకి ఒక మెయిల్ని పంపించినట్లు కూడా పెద్ద ఎత్తున బయట ప్రచారం జరిగింది. ఆ మెయిల్లో కొన్ని కీలక అంశాలు కూడా మెయిల్లో వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చినటువంటి మెయిల్లో అందులో చాలా వరకు 3,900 టికెట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చినప్పుడు కూడా ఇంకా అదనంగా టికెట్లు కావాలని తనను వేధింపులకు గురి చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరోవైపు తనకు కేటాయించినటువంటి బాక్స్ టికెట్లు కూడా తాళాలు వేసుకుంటున్నారు. దీంతో చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ టీం సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు పెడితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ విడిచి వేరే రాష్ట్రానికి మేము వెళ్ళిపోతామని కూడా ఆ మెయిల్లో చాలా అంశాలు పొందుపరిచారు. కాబట్టి ఈ అంశాలపై కూడా చాలా అన్ని కోణాల్లో సీఎంఓ వర్గాలకి అన్ని అంశాలు కూడా వెళ్ళిపోయినాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినటువంటి ఈ అంశాలపై కూడా పూర్తిగా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అంశాలని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా టికెట్ల విషయం గందరగోళం జరుగుతున్నటువంటి విషయాలపై కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలంటూ కూడా దీన్ని ఎంక్వైరీ అంటే విజిలెన్స్ ఎంక్వైరీతో వేయాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. కాబట్టి విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతము విజిలెన్స్ డీజీగా ఉన్నాడు. కాబట్టి అతని నేతృత్వంలో ఈ యొక్క ఎంక్వైరీ కమిటీని వేయడం జరిగింది. టికెట్ల విషయంలో హైదరాబాద్ సన్ రైజర్స్ కు మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య జరుగుతున్నటువంటి టికెట్ల వివాదానికి సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది కూడా ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు అంటేనే ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంతగానో పండుగ చేసుకుంటారు. హైదరాబాద్లో క్రికెట్ చూడాలని చిన్న పెద్ద చాలా మంది ఎంతగానో వీఐపీలు వివిఐపీలు సామాన్య ప్రజలు కూడా క్రికెట్ని దగ్గర నుంచి చూడాలి, ప్లేయర్స్ని చూడాలనుకుంటారు. కానీ టికెట్ల విషయానికి వస్తే సైట్లో ఏదైతే ఇప్పుడు పెట్టినటువంటి డిస్ట్రిక్ట్ జొమాటో యాప్లో ఎక్కడ కూడా టికెట్ 5 నిమిషాల కంటే ఎక్కువ కూడా ఆ సైట్లో టికెట్లు ఉండడం లేదు. కేవలం పైన ఉన్నటువంటి టికెట్లు 4,000 నుంచి 2,000, 4,000, 5,000, 10,000, 16,000, 20,000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ సామాన్య ప్రజలు చూడాలంటే టికెట్లు అందుబాటులో రావడం లేదు. మరోవైపు కాంప్లిమెంటరీ పాస్లు వచ్చినటువంటి కాంప్లిమెంటరీ పాస్లు ఏ విధంగా బయటకు వెళ్తున్నాయి, ఎవరెవరికి ఇస్తున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ కూడా లేదు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వ్యక్తం చేయడం. ఒకవేళ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి వెళ్తే హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీసే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత మరి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని మాత్రం చాలా ఆసక్తి అయితే మారిందని చెప్పవచ్చు. నిన్న మనం చూసాం ఈ యొక్క మెయిల్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేసింది. కానీ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీరియస్ అయి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మరి ఎలాంటి విషయాలు బయటపడతాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరు మరి ఏ విధంగా ఉంటుందని మాత్రం ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.